బాల్దియా చైర్పర్సన్ శనివారం గొల్లపల్లి రోడ్లో గల డ్రైన్స్ పరిశుభ్రతకై స్పెషల్ డ్రైవ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ విజయలక్ష్మి మాట్లాడుతూ, శుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించి డ్రైన్లలో ప్లాస్టిక్ కవర్లు, కొబ్బరి బొండాలు తదితర వస్తువులు వేయకుండా ఉండాలని, పోలీస్ క్వార్టర్ల నుండి గొల్లపల్లి రోడ్ వరకు డ్రైన్ శుభ్రత కార్యక్రమం చేపట్టినట్లు ఆమె తెలిపారు. చిరు వ్యాపారులు డ్రైన్లపైనే వస్తువులు ఉంచడంతో పాటు డ్రైన్లు సీల్ చేయడంతో చెత్త పెరగబోతున్నదని, డ్రైన్లలో చెత్త వేయకుండా ప్రతి ఒక్కరు శ్రద్ధ వహించాలని స్పెషల్ డ్రైవ్ లో ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. पड़ रहा हूँ కనీసం డ్రైన్ లోపల వీళ్ళు అన్నీ ఎక్కువ పెట్టారు కలవట్టు ఉంటుంది. సార్లు కొబ్బరి కొండలు ఆడ వరకు మొత్తం తీసేసిన తర్వాత మొత్తం పోయింది. జగిత్యాల పట్టణంలోని ఈ స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రాంలో ఈరోజు ఈ గొల్లపల్లి రోడ్కి నా డ్రైన్ తీయడం జరిగింది. నిజంగా ఇది చాలా రోజుల నుంచి ఉన్న సమస్య. అంటే దీనిపైన షట్టర్స్ కానీ చిన్న చిన్న షాపులు పెట్టుకొని దాని మీద మొత్తం కవర్ చేయడం వల్ల ఇది మొత్తం నిండిపోయింది. అలాగే ఈ డ్రైన్ అనేది పోలీస్ క్వార్టర్స్ నుంచి దేవస్థానం నుంచి ఇటు గొల్లపల్లి రోడ్ నుంచి వెళ్తుంది. అది ఈ
ఇక్కడ వచ్చి ఈ మెయిన్ రోడ్ను క్రాస్ అవ్వడం వల్ల అంటే దాని కింద నుంచి పెద్ద పైప్ లైన్ ఉంది. ఇక్కడ ఉన్న చిన్న చిన్న షాపుల వాళ్ళు కొబ్బరి బొండాలు కానీ ప్లాస్టిక్ కవర్స్, ప్లాస్టిక్ పేపర్స్, ఇంజెక్షన్స్ నీడిల్స్, ఇంజెక్షన్ వాటర్ బాటిల్స్ ఇవన్నీ తట్టుకోవడం వల్ల మొత్తం నీళ్ళు ఆగిపోయినాయి. అలాగే ముందు ఉన్న గొల్లపల్లి రోడ్డులో గ్రౌండ్కున్న షాప్స్ వాళ్ళు కూడా వాళ్ళ షాప్స్ ముందున్న డ్రైన్ని మొత్తం కవర్ చేసి దాని మీద మట్టి ఒక 3-4 ఇంచుల వరకు మట్టి వేసి దాని మీద కవర్ చేయడం వల్ల అది మొత్తం తీయలేకుండా ఉంది. ఈరోజు అవన్నీ తొలగించి డ్రైన్ తీయడం వల్ల చాలా మట్టుకు నీళ్ళు కిందికి వెళ్ళిపోవడం జరిగింది. ఇలాంటి సమస్యలు కొన్ని వార్డులలో కొన్ని ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు మున్సిపల్ వాళ్ళు తీయడం లేదు అనే ఒక కారణం కాదు, వీళ్ళు ప్రతి ఒక్కరు బాధ్యతగా తన ముందు నీట్గా ఉండాలనే ఒక కారణంతో దాని డ్రైనేజ్ అంతా మూసేయడం వల్ల ఇలాంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. కాకపోతే దాన్ని మూసేసినా కానీ ఛాంబర్స్ పెట్టి ఆ డ్రైన్ క్లీన్ చేయడానికి వీలయ్యేటట్టు పెట్టినట్టయితే వెంటనే క్లీన్ చేయడం జరుగుతుంది. ఈ డ్రైన్ సమస్య ప్రతి దాంట్లో ఉంటుంది. ప్రతిసారి వ్యాధులు రాకుండా, సీజనబుల్ వ్యాధులు రాకుండా ఈ స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రోజు కొంచెం కంటిన్యూగా జరుగుతుంది. ఈరోజు ఈ గొల్లపల్లి రోడ్లో ఉన్నది చాలా పెద్ద సమస్య ఈరోజు సాల్వ్ అయ్యింది.